మరొకసారి అందరికీ నా వందనాలు. దేవుని మాటను మనం ధ్యానించుకుందాము. తీయండి మన ప్రార్థన ఒకసారి. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందును నెరవేరును గాక. దేవుని చిత్తం పరలోకం జరిగినట్టు భూమి మీద కూడా జరగాలని ప్రభు ప్రార్థన. ఈ విషయం మనం గత కాలం నుంచి మనం ధ్యానించుకుంటూ వస్తున్నాము. దేవుని చిత్తం ఏంటి, ఎలా ఉంటుంది, ఎన్ని ప్రకారాలుగా ఉంటాయనే విషయాలు చూసుకుంటూ వస్తూ దేవుడు ఒక పిలుపుని పిలిచాడు. అది పనివారులారా అని. దేవుని నమ్మిన ప్రతి ఒక్కరిని పనివారులారా అని పిలిచి పనివారుగా మారాలి అనే విషయం. మనుషులకి పనివారి కింద, పనివారి స్థాయి అది రావాలి అని ప్రభు ఆశించాడు. మనం పోయిన వారం నేర్చుకున్న విషయాల్లో యోహాను సువార్త 12వ అధ్యాయము 26 నుంచి చూడండి. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవలెను. నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. మనం ఇది రివర్స్లో చదివాం. ఇప్పుడు రండి, రివర్స్లో రండి. రివర్స్లో రండి. అర్థం అవట్లేదు అది. నన్ను వెంబడించిన వాడు నన్ను సేవించును. సేవకుడు దేవునికి సేవకుడు అనే విషయం ఇక్కడ మాట్లాడిన విషయాల్లో మనము దేవుని సేవకులమి అయ్యున్నాము అనే విషయం ఒక్కసారి ఇంకా కొంచెం ముందుకెళ్ళి మనం దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడో ఈరోజు కొంచెం శ్రద్ధగా వినడం చూడండి. అంటే దేవుని యొక్క ఆలోచన మనుషుల పట్ల ఏముందో, ఎలాగుందో, ఆ పిలుపు వెనకాల ఆశ ఏంటో, ఆలోచన ఏంటో, మనం ఆ సంపూర్ణంగా ఉన్నామా లేదా అనే విషయాలు ఈరోజు గ్రహించే ప్రయత్నం చేద్దాం. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక వద్దాం. 5వ అధ్యాయం, హెబ్రీ 5:4. మరియు ఎవరును ఏ ఘనత? ఒకసారి మళ్ళీ చదువు, ఫుల్ చదువు. ఇప్పుడు మరియు ఎవరు కానీ ఈ ఘనత తనకు తానే పెట్టుకోరు కానీ, తీసుకోరు కానీ, అహరోను పిలువబడినట్టుగా దేవుని చేత పిలువబడిన వాడే ఈ ఘనతని పొందును. అహరోను ఎవరు? ఇంతకీ దేవుని సేవకుడు. అహరోను దేవుని సేవకుడు. ఇప్పుడు మనకి ఇవ్వబడిన పిలుపు ఘనత ఎవరిచ్చారు? ఇప్పుడు దేవుడు డైరెక్ట్గా సేవకుడు అని మనం పెట్టుకుంటే రాలే అంట. మనం అనుకుంటే రాలే. ఒక పదం రాశాడు, ఘనత అని రాశాడు. చూడండి, ఘనత అని రాశాడు. దేవుని సేవ, దేవుని సేవకుడుగా మారడం అది ఒక ఘనత అంటున్నాడు. ఎప్పుడైనా అనిపించిందా ఘనతలాగా? ఘనతలా అనిపించింది అది? ఈయనేమో ఘనత అంటున్నాడు. మనకు అనిపించింది ఎందుకు? దేవుని సేవకుడుగా అవ్వడం ఘనత అనే విషయం ఎప్పుడు అనిపించిందా? దేవుని సేవకుడిగా పిలువబడ్డం. ఇప్పుడు చూడండి, ఇది పిలుపు ఉంది కదా, దేవుని సేవకుడు. ఇక్కడ కూర్చున్న మనందరూ కూడా దేవుని సేవకులమి, రైట్? ఇది ఒక పిలుపుగా తీసుకోవాల్సింది పిలుపుగా కాదు, బాధ్యత. ఒక క్రైస్తవుడు బాధ్యత ఏంటంటే దేవుని సేవకుడు అవడం. పిలుపు కాదు అది, నీకు ఇవ్వబడిన బాధ్యత. దేవుడు చూడండి, దేవుని సేవకుడు అయ్యారు అనుకోండి, అయిపోయారు. ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకు దేవుని సేవ చేయాలి. దేవుని సేవకుడు. ఇప్పుడు పోలీసు అయ్యాడు ఏం చేయాలి? డాక్టర్ అయితే ఏం చేయాలి? దేవుని సేవకుడు అయితే ఏం చేయాలి? సేవ చెయ్యాలి ఖచ్చితంగా. ఇది పిలుపులు, బిరుదులు కాదు, నీ బాధ్యత. ఇది దేవుని సేవకుడుగా చేయవలసిన బాధ్యత. ఒక్కసారి రోమిలకు రాసిన పత్రిక వచ్చేద్దాం. ఇప్పుడు 6వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ మాట చూడండి.
అయినను ఇప్పుడు పాపం నుంచి విమోచించబడి దేవునికి దాసులైనందున దేవునికి దాసులు అయినందున. పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము. రైట్, ఇక్కడ చూడండి. పాపం నుంచి విడిపించబడ్డాం యేసుని నమ్మిన తర్వాత. ఇంతకుముందు పాపానికి దాసులమి, ఇప్పుడు ఎవరికి దాసులు? దేవునికి దాసులు అయిపోయారు. కన్ఫర్మా కదా ఇప్పుడు మీరు దేవుని దాసులని? కన్ఫర్మా కదా? నేను చెప్తున్నా కాదు, బైబిల్లో విషయాలే. రైట్, మీరు దేవుని సేవకులు, అవునా కదా? రైట్, ఇప్పుడు విషయాన్ని చెప్తాను వినండి. విషయాన్ని చెప్తాను, శ్రద్ధగా వినండి. దేవుని సేవకులు అనే ఈ పదాన్ని కొంచెం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుని సేవకులు అనగానే మీరు పాస్టర్లు కాదు. నేను మళ్ళీ చెప్తున్నాను, దేవుని సేవకులు అని అనగానే మీరు పాస్టర్లు కాదు, పాస్టరమ్మలు కాదు. క్లియరా? దేవుని సేవ, దేవుని సేవకుడు వేరు, పాస్టర్ వేరు. పాస్టర్ పని ఏంటంటే కాపరి. ఏంటది? కాపరి. మందని కాయడం, మందని చూడడం, మందకి మేత వేయడం, మందకి దెబ్బలు తగిలించడం. దెబ్బలు తగిలించుందా? కొడతాడా? మందని హెచ్చరించడం, దెబ్బ తగిలితే గాయం కట్టడం, ఇవన్నీ ఎవరి పని? కాపరి వేరు, సేవకుడు వేరు. క్లియర్ చేసుకోండి. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరు పాస్టర్లు కాదు, పాస్టర్లు అంతకంటే కాదు. నేను అందుకే మా ఆవిడకి ఎప్పుడు చెప్తాను, మా ఎవరైనా పాస్టర్ గారు వచ్చారంటే పాస్టర్ గారు కాదు రాణి అంటాను. మీరు ఎప్పుడైనా పాస్టర్ గారు వచ్చారా, పాస్టర్ గారు కాదు రాణి, పేరు రాణి అని చెప్తాను నేను. నన్ను పిలిచినా నేను అదే అంటాను, పాస్టర్ గారు ఈ పదకు దూరంగా ఉండడానికి మేలు. రైట్, ఇక్కడ కూర్చున్న ఎవరు కూడా మీరు ఇప్పుడు పాస్టర్లు కాదు. క్లియరేనా? ఎవరు ఇంతకీ? సేవకులు. సేవకులు. సేవకుడు అంటే పాస్టర్ కాదు, పనోడు. ఇది యేసు ప్రభుని నమ్మిన ప్రతి వాడికి ఇచ్చిన పిలిపిది. ప్రత్యేకంగా వాళ్ళ సేవకులండి, ఇవేమీ లేవు. ప్రతి ఒక్కరూ సేవకులే. మీ బైబిల్లో ఉందా లేదా? ఉంది కదా? మీ బైబిల్లో ఉన్న మాట చెప్తున్నాను నేను. మీరందరూ, మనమందరూ సేవకులే. ఫస్ట్ ఇక్కడి నుంచి ప్రారంభమవుతుంది. సేవకుడు ఇక్కడి నుంచి ప్రారంభం అయిన తర్వాత విభజించబడుతుంది. ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక వద్ద 4వ అధ్యాయం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11-12 వచనాలు. చదవండి. 4:11-12. పదకొండు చూడండి. 4:11. చదవండి. నాలుగు 11 పై వచ్చిన చూడండి 10. ఎఫెసీ 4:11 అని చదువుతున్నారు. 11-12 చూడండి. ఒక్కసారి మళ్ళీ రండి. కాదు, 4:11 చూడండి. మళ్ళీ చదవండి ఒకసారి అయితే. కొందరు ప్రవక్తలు గాను, కొందరు మీకు ఏం వచనం ఉంది? అది 13లో వచ్చింది. అది పరిచర్య ధర్మము జరగడానికి ఆయన కొందరిని అపోస్తులు గాను, ప్రవక్తలు గాను, కొందరిని సువార్తలు గాను, కొందరిని కాపరుగా, ఉపదేశకులుగా నియమించాను. దేవుడు కొన్ని బాధ్యతలు ఇస్తాడు. ఎన్నో వచనం మీకు వచ్చింది? అది 13కి వచ్చింది. అది మాకు 11-12 ఉంది ఇక్కడ. ఇంగ్లీష్లో కొంచెం వేరే వచ్చింది. రైట్, ఇక్కడ దేవుడు కొన్ని పనులు ఇస్తాడని చెప్తున్నాడు.
దాంట్లో కొందరు పాస్టర్లు, కొందరు అపోస్తులు, కొందరు బోధకులు, ఇలా రకరకాలుగా ఇస్తాడు. కానీ ప్రతి ఒక్కడికి సర్వసాధారణంగా ఉన్న ఒక పిలుపు ఏంటి ఇప్పుడు? సేవకుడే. ప్రతి ఒక్కరికి సమానంగా ఉన్న పిలుపు సేవకుడే. ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు ప్రస్తుతం మనకి అందరికీ సమానమైన బిరుదు ఏదైనా ఉంది అంటే సేవకుడే, పనుడే. దేవునికి పనివాడు. ప్రతి ఒక్కరూ దేవునికి పనివాడే. ఈ పనివాడి దగ్గర నుంచి ప్రమోషన్ పెరుగుద్ది. పనివాడి దగ్గర నుంచి ప్రమోషన్ పెరుగుతుంది. ఒక కంపెనీలో పనిచేసిన తర్వాత, కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ప్రమోషన్లు వస్తాయి రావా? వస్తాయా? వస్తాయి రావా? వస్తాయి. ప్రమోషన్లు వస్తాయి. వచ్చిన తర్వాత నెమ్మదిగా వాళ్ళు ఒక మంచి స్టేజ్కి వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ కూడా యేసు ప్రభువుని నమ్మిన మనము ప్రారంభం మెట్టి ఏంటంటే సేవకుడు. సేవకుడు. ఈ సేవకుడి దగ్గర నుంచి, పనివాడి దగ్గర నుంచి నెమ్మదిగా దేవుడు అభివృద్ధి పరుస్తాడు. నెమ్మదిగా దేవుడు ఉన్నతమైన విషయాల్లోకి తీసుకెళ్తాడు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా తీసుకెళ్ళి వాటిని మరుస్తాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. మనకు ప్రమోషన్ వచ్చిందా రాలేదా? పోయిన వారమే తెలిసింది ఉద్యోగం వచ్చినట్టు మీకు కదా. ఇంక ప్రమోషన్ వరకు వదిలేయండి. పోయిన వారమే తెలిసింది నేను సేవకుడిని, నాకు ఒక ఉద్యోగం ఉంది అనే విషయం పోయిన వారం తెలిసింది. రైట్. ఇప్పుడు పోయిన వారం నుంచి ఈ వారంకి వద్దాం. పోయిన వారం నుంచి ఈ వారికి మీరు పనోడని తెలిసిన తర్వాత మీలో ఏమైనా కొంచెం మార్పు వచ్చిందా? అదేనా మీ ఉద్యోగం ఏంటో పోయిన వారం తెలిసిందే. బైబిల్ చెప్పినట్టు మీరందరూ పనివారు అనే విషయం, దేవుని సేవకులు అనే విషయం మీకు తెలిసిపోయింది. ఇప్పుడు దేవుని సేవకులు అనే విషయం, ఉద్యోగం వచ్చిందనే విషయం తెలిసిన తర్వాత మీ తీరులో ఏదైనా మారిందా? ప్రార్థన చేస్తున్నారా? అది ఎప్పుడు ముందు కూడా చేస్తున్నారు కదా, ఉద్యోగం లేనప్పుడు కూడా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఏమైనా తీరు మారిందా లేదా అనే విషయం గమనించుకోండి. నేను సేవకురాలనా, ఘనత అనే పదం వాడాడు. ఘనత వచ్చిందా? ఇన్నాళ్ళు నాకు తెలియదు నేను సేవకుడినని, ఇప్పుడు నేను దేవుని సేవకుడు అనే విషయం నాకు తెలిసింది. ఎంత ఘనతో వచ్చిందా? ఆనందం వచ్చిందా? రాత్రి దర్శనంలో వచ్చి దేవుడు ₹1,00,000 అమాంతంగా నీకు అకౌంట్లో పడిపోతాయంటే నీ మొహం జిగిజిగిలు ఆడిపోతారు. అది వెలిగిపోతారు. అది వచ్చేస్తాడు, దర్శనం వచ్చింది, వచ్చేస్తాడు, దర్శనం వచ్చింది, దర్శనం పడిపోయింది అనుకోండి, అకౌంట్లో నిజంగా పడిపోయింది అనుకోండి, ఆపగలుగుతామా మిమ్మల్ని? ఆనందం చూడండి ఒకసారి ఎలా ఉంటుంది. పోయిన వారం చెప్పాను చూడండి, ఈ ఘనత మీకు ఉద్యోగం, అది బాధలేండి. ఇప్పుడు మీకు ఆ ఘనత చూడండి, మీకు అట్లా దేవుడు ఇచ్చిన ఆ ఘనత చూడండి, అది ఎందుకు అనిపించి ఉండదు మీకు? పెద్ద లెక్కలేదు. అది దేవుని సేవకుడికి మిమ్మల్ని దేవుడే ఎంచుకున్నాను పదం వాడుతున్నాడు. ఎవరు ఇవ్వలేదంట అర్హత. దేవుడే స్వయంగా ఆ విషయాన్ని ఎంచుకున్నాడు అంటున్నాడు. అంటే అంత ఘనత దేవుడు మనుషులకు ఇచ్చాడు. ఆనందం అంటలేదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని పోయిన వారం తెలిసింది అనుకుందాం. ఉద్యోగం పోయిన వారం వచ్చింది అనే విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మీకు ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలి? బాగా పనిచేయాలి. ఎలాగా? లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ మాట చూడండి. లూకాసు వార్త 16వ అధ్యాయం 10వ మాట. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉంటే ఎక్కువలో కూడా నమ్మకం ఉంటాడు. మిక్కిలి కొంచెంలోనే అన్యాయంగా ఉంటే ఎక్కువలో కూడా అన్యాయంగానే ఉంటాడు. కాబట్టి చాలు, అక్కడ ఇంకా సొమ్ముల గురించి మాట్లాడతాడు. చిన్న దాంట్లో నమ్మకంగా ఉంటే పెద్ద దాంట్లో కూడా నమ్మకం ఉంటాడు. కింద విషయాల్లో ఇంక మాట్లాడుతున్నప్పుడు దేవుడు అప్పు చెప్పే పనుల గురించి మాట్లాడుతూ ఉంటాడు. అంటే మిమ్మల్ని దేవుడు నమ్మాలి అంటే ఎక్కడ నమ్మాలి? ఇప్పుడు చిన్న విషయమే అంటున్నాడు, పెద్ద విషయాలు కాదు, పెద్దవి కాదు, చిన్న విషయాల్లో మీరు నమ్మకం ఉన్నారనుకోండి, ప్రమోషన్ ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలి? చిన్న చిన్న విషయాల్లోనే నమ్మకాన్ని మీరు చూపించడానికి ఇష్టపడాలి.
దేవుని సేవకుడిగా మారిన మీరు, మీరు దేవుని సేవలో ఉంటున్న మీరు, దేవుని సేవకుడు దేవుడు మిమ్మల్ని నమ్మాలి అంటే చిన్న విషయాల్లో నమ్మకంగా ఉండాలి. చాలా చిన్న 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 విషయాల్లో నమ్మకం ఉండాలి. ఒక అబ్బాయి, అన్న దేవుని పనులు ఏముంటే చెప్పండి చేస్తామని చెప్పాడు. ఏంటేంటి చేస్తామని అడిగాం. ఏదైనా చెప్పండి అన్నాడు. ఏదైనా మీరు చెప్పండి చేస్తాను అన్నాడు. ఈడు నమ్మచ్చా నమ్మకూడదు డౌట్ వస్తుంది. అంటే ఈడు చేస్తాను, ఈడు ఉత్సాహం ఉద్రేకం చూస్తుంటే ఏదో ఒకటి ఇవ్వాలనిపిస్తుంది. సరే అయితే సాయంత్రం 4 గంటలకల్లా చర్చి తలుపులు లాక్స్ తీయాలి, తాళం నీకు ఇస్తున్నాం, తాళం నువ్వు తీయాలని చెప్పాం. తీసేస్తానన్నా అన్నాడు. తాళం ఏది అన్నాడు. ఇచ్చాం వాడికి. ఇచ్చిన తర్వాత ఫస్ట్ రోజు వచ్చాడు, మొత్తం చకాచక్ చేస్తాడు. అన్నా అంత కరెక్ట్ కదా, అంత పని కదా, అంత ఆడ ఆడ చేస్తాను నేను దేవుని సేవకుండా అయిపోయి నాకు చేస్తాను అంత అంత ఏం తేడా లేదు కదా, తేడా ఉంటే చెప్పండి అన్న నేను సరి చేసుకుంటాను అన్నాడు. 2వ వారం లేటు. అందరూ వచ్చి చర్చ్ దగ్గర నిలబడి తలుపు దగ్గర నుండి ఫోన్లు, చర్చ్ లేదా, చర్చ్ లేదా, ఈరోజు లేదా అని. చర్చ్ లేదంటే చర్చ్ అక్కడే ఉంటుంది, అది ఎక్కడికి వెళ్ళదు. తలుపులు తీయలేదని చెప్పడు. తలుపు తీయలేదన్నా అని. ఆడికి ఫోన్ చేస్తే అలా నిద్రపోయి ఉన్నాడు. మధ్యాహ్నం బిర్యానీ తిన్నాడంట, మంచి మొత్తంలో ఉన్నాడు బాబు. ఎవరో అన్నాడు, పేరు చూడన్నాను, పేరు చూడన్నాను. చూసాడు, అప్పుడు కంగారు. చూసిన తర్వాత ఏంటన్నా ఈ టైంలో ఫోన్ చేశారు అంటున్నాడు. దిగలా ఇంక మొత్తం ఆడికి బిర్యానీ మొత్తం దిగలా. ఏంటన్నా ఈ టైంలో ఫోన్ చేశారు అన్నాడు. టైం చూడరా, ఇది ఆదివారం రా అన్నా. అన్నా అన్నాడు. తాళాలు ఇచ్చే, తాళాలు తీసుకున్నాం, అయిపోయింది. అది ఇంకెప్పుడు తాళాలు ఇవ్వాలి. చిన్న విషయం 4 గంటలకు వచ్చి తీయాలి. నమ్మలేని స్థితికి వచ్చాడు. ఒక్క రోజుకే, ఒక్క ఆదివారంకే. మిమ్మల్ని నమ్మచ్చా? మిమ్మల్ని నమ్మచ్చా? నేను చిన్న చిన్న విషయాల్లో మిక్కిలి చిన్న విషయాల్లో మీరు నమ్మకంగా దేవుని పని చేస్తారని మిమ్మల్ని నమ్మచ్చా? ఇది మీకే డౌటా? నాకే తెలియదు, అది కూడా నేను తెలుసుకోవాలా? మిమ్మల్ని నమ్మచ్చా నమ్మకూడదు మీకు తెలీదా? నేను ఎవరు నమ్మాలో నాకు తెలుసు, ఎంతవరకు నమ్మాలో నాకు తెలుసు. మీ సంగతి ఏంటి? నేను ఒక పని చెప్పానంటే ఆ నమ్ముతానని నమ్మనా, ఎంతవరకు నమ్మాలో అంతవరకు నాకు లైన్ తెలుసు, బౌండరీ తెలుసు. మీకు తెలియాలన్నా నేను. ఈ విషయం మీకు తెలియకపోతే మీరు పోతారు, డౌట్ లేదు. చిన్న విషయంలో మీరు నమ్మకం ఉన్నారు లేదనే విషయం మీకు తెలియకపోతే మీరు పోతారు, డౌట్ లేదు. నేను ఎంత నమ్మకంగా ఉన్నాను దేవుని సేవకుడిగా, నేను దేవుడే ఏర్పరచునని చెప్పాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని నమ్మాలంటే చిన్న చిన్న విషయాల్లో నమ్మకంగా లేకపోతే ప్రమోషన్స్ అనేవి ఉండవు. ఎన్నాళ్ళైనా ఇదే జీవితం, రైట్? ఇప్పుడు నమ్మకాన్ని పెంచుకోవడానికి ఏ పిలుపునైతే దేవుడు మీకు ఇచ్చాడో, ఏ బిరుదు ఇచ్చాడో, ఏ బాధ్యత ఇచ్చాడో, ఆ బాధ్యత విషయంలో నమ్మకంగా ఉండాలంటే కొన్ని లక్షణాలు చెప్పేస్తాను. ఆ లక్షణాలు ఉన్నాయా లేదా సరి చూసుకోండి. లేకపోతే మాత్రం ఆ విషయాల్లో దేవుని సహాయాన్ని పొందకూడదు చేయండి, రైట్? మీకు ప్రమోషన్ రావాలంటే, మీరు ఉండాలంటే, మీకు ఏదైతే పిలుపు మీరు పొందారో దాని పట్ల మీకు ఒక మర్యాద ఉండాలి. నన్ను పిలిచింది ఎవడు అనుకున్నావు? దేవుడు. పనివాడని పిలిచింది, ఆయన పనివాడి కింద చేసుకుంది ఎవరుకున్నావు? దేవుడు. మీకున్న ఆ పిలుపు పట్ల మీకు సరి అయిన మర్యాద లేకపోతే మీరు ఇంకా జీవితాంతం మీరు ఎప్పుడు దేవుని సేవలో మీరు ఎదగలేరు. మీకు ఇవ్వబడిన ఆ బిరుదు, మీకు ఇవ్వబడిన ఆ పిలుపు విషయంలో మీకు కనీసం మర్యాద ఉండాలి. దేవుడు నన్ను సేవకుడిగా పిలుచుకున్నాడా? కొన్నిసార్లు సేవకుడు పెద్దోడైపోతే, పెద్ద స్థాయిలోకి వెళ్ళిపోతే, ఆ సేవకుడితో కనుక సామాన్యమైన విశ్వాసి ఫోటో తీయించుకుంటే, నేను పాస్టర్ గారితో ఫోటో తీయించుకున్నాను అంటాడు. పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు వచ్చి అతన్ని పిలిచి దా ఫోటో దిద్దాం అని ఫోటో దిగితే, ఆ సేవకుడు స్వయంగా నన్ను పిలిచాడు. స్వయంగా ఏంట సేవకుడు పిలిస్తే అంత ఆనందం ఏంటి? ఈరోజు దేవుని పిలిచిన పిలుపుకి ఆ మర్యాద ఉందా? ఇవ్వాల్సినంతగా దేవుడు నన్ను పిలుచుకున్నాడు అనే మర్యాద లోపల ఉందా? లేకపోతే మాత్రం పెంచుకోవడానికి ప్రయత్నించండి. రెండో విషయం చెప్తున్నాను, రెండో లక్షణం.
మీకు ఏ పిలుపు అయితే ఇవ్వబడిందో, ఏ పిలుపుతో పిలిచాడో దేవుడు, ఆ పిలుపు పట్ల భయం ఉండాలి. నన్ను పిలిచింది దేవుడు, నేను జాగ్రత్తగా ఉంటాను. నన్ను పిలిచింది దేవుడు, నేను జాగ్రత్త వహిస్తాను. ఈ పిలుపు పట్ల మీలో భయం లేకపోతే, మీకు లోపల ఆ భయం రాకపోతే ప్రమాదం. ఇప్పుడు చూడండి, నన్ను ఎవరు పిలుచుకున్నారు ఇక్కడికి? కదా! ఆ! ఇప్పుడు నేను దేవుడు చెప్పింది చెయ్యాలా? మీరు చెప్పింది చెయ్యాలా? డౌట్ లేదు కదా! ఇప్పుడు నేను మీరు చెప్పింది చేశాననుకోండి, దేవుడంటే భయం ఉన్నట్టా? లేనట్టు. హ్మ్. ఇక్కడ స్టార్టింగ్‌లో ఉన్న ఆచారాలు ఇప్పుడేమైనా జరుగుతున్నాయా? జరగట్లే. మీకిప్పుడు ఇంకా ఆయన ఆశ ఉందా ఆటిల మీద? లేదు కదా! లేదు కదా! ఇప్పుడు మీకది ఆశ ఉందనుకుందాం. అలా కూడా చేత్తే కొంచెం అప్పుడప్పుడు బావుంటదని. నేను చేయడానికి సిద్ధపడ్డానంటే దేవుడంటే నాకు భయం లేదంటావు. దేవుని పిలుపుకినంటే నాకు భయం లేనట్టు. ఇప్పుడు దేవుని పిలుపు అంటే నాకు భయం ఉందంటే నన్ను పిలిచినాడు కాబట్టి నేను వినాల్సిన మాట దేవుడిదే, మనుషులు కాదు. ఇప్పుడు మీ జీవితంలో దేవుని పిలుపు ఉంది, అది సేవకుడు అని పిలువబడ్డారు. ఆ విషయాల్లో మీకు భయం లేకపోతే, నన్ను పిలిచిన దేవుడు, దేవుడు చెప్తే చేస్తాను, దేవుడు చెప్పిన విషయాలు చేస్తాను, బైబిల్కి సరిపోల్చాలి, లేదా నేను అది చేసే మీర చెయ్యను అన్నంత భయం లేకపోతే మీ జీవితంలో దేవుని సేవకుల నుంచి చిన్న విషయాల్లో మీరు పరిపక్వత రాదు. చిన్న విషయాల్లో మీరు ఆ యథార్థత చూపించలేరు. చిన్న విషయాల్లో మీరు ఆ నమ్మకంగా ఉండలేరు. చిన్న చిన్న విషయాల్లోనే నమ్మకం ఉండాలి. మొదటిది, మీ పిలుపు విషయంలో మీరు ఖచ్చితంగా మర్యాదపూర్వకంగా ఉండాలి. అది ఘనత అని మాట్లాడే పదం. మర్యాద ఉండాలి. రెండోది భయం. భయం. ఫస్ట్‌ది ఏంటి? మీ పిలుపు విషయంలో మీకు కావాల్సినంత, ఇవ్వాల్సినంత మర్యాద ఇవ్వాలి. దేవుడు నన్ను పిలిచాడండి. రెండోది భయము. రైట్? మూడో విషయంకి వస్తాను. మీ పిలుపు విషయంలో ఖచ్చితమైన నమ్మకత్వంతో ఉండడానికి ప్రయత్నించాలి. ఏ పిలుపైతే మీకుందో, ఏ పిలుపైతే మీకు ఇచ్చామో, ఆ పిలుపు విషయంలో ఖచ్చితంగా నమ్మకత్వంతో ఉండాలి. దేవుడు మిమ్మల్ని నమ్మే స్థాయికి రావాలి. దేవుడు అన్ని విషయాల్లో నమ్మే స్థాయికి రావాలి. దేవుడు మనుషుల్ని నమ్ముతాడా? దేవుడు మనుషుల్ని నమ్ముతాడా? దేవుడు మనుషుల్ని నమ్ముతాడా, నమ్మడా? నమ్ముతాడా? విషయం చెప్పనా? దేవుడు మనుషులు నమ్మడు. నమ్మడు. రక్తము మాంసము ఉన్నంత వరకు దేవుడు నమ్మడు. నమ్మడు. ఎందుకంటే ఇది ఆపేస్తుంది, లాగేస్తుంది. అది ఆయనకి తెలుసు. రక్తం మాంసం ఉన్నంత వరకు దేవుడు మనుషుల్ని నమ్మడు. నమ్మడు అంటే మిమ్మల్ని వదిలేస్తాను కాదు. మీరు వాగ్దానం చేశారనుకోండి, చేసేవులే, చూస్తాను, ఎన్ని రోజులు నిలబడతావు చూస్తాను. పోయిన సంవత్సరం చేసావు కదా వాగ్దానం, దాని కథ ఏంటి చెప్పు అని అడగడు. నమ్మేస్తాడు. ఇటు చెయ్యడు, ఇది అవ్వదు, ప్రయత్నం చేస్తాడు, అంతవరకే. దేవుడు మనుషుల్ని పూర్తి స్థాయిలో నమ్మడు. ఎందుకంటే మనిషి మాట మీద నిలబడ్డు, అబద్ధాలు ఆడేస్తాడు, తప్పిపోతాడు, అన్ని రకరకాలు చేస్తాడు. అయినా ఇవ్వబడిన పనిలో ఖచ్చితంగా నమ్మకత్వం చూపించాలి. ప్రభు నమ్మే స్థాయి వరకు రావాలి. ప్రభువా, ఇది నేను చేయలేకపోతున్నాను, నీ చేయలేకపోతున్నాను కూడా చూస్తాడు, చేస్తున్నావు లేదో కూడా చూస్తాడు. కానీ ఏ పిలుపు అయితే మీరు పొందారో ఆ సేవకుడు అనే పిలుపుని ఖచ్చితంగా నమ్మకత్వంతో పనిచేయాలి. ప్రభుని నమ్మకత్వంతో. రైట్? ఫస్ట్ ఏంటి? మర్యాద. దేవుని పిలుపుకి మీరు మీ జీవితంలో, మీ హృదయంలో ఒక మర్యాద ఇవ్వాలి. 2 భయము. 3 నమ్మకత్వము. మీ పిలుపు విషయంలో మీరు నమ్మకంగా ఉండాలి. 4 విషయంకి వస్తున్నాను. ఖచ్చితత్వం. ఏంటది? ఖచ్చితత్వంగా ఉండాలి. మీరు ఏ పిలుపునైతే పొందారో ఈ పిలుపు విషయంలో ఖచ్చితంగా ఉండాలి. ఖరాఖండిగా ఉండాలి. ఎక్కడ కూడా అటు ఇటు ఉండకూడదు. మీ పిలుపు విషయాల్లో ఖచ్చితంగా మీరు స్ట్రాంగ్గా నిలబడాలి. ఇది దేవుని మాట, దేవుని పిలుపు, నేను ఇది దాటను, ఇది నేను చెయ్యను, ఇది నాలో ఉండడానికి వీలేదు, ఇది చెయ్యను, ఇది ఉండదు, నాలో ఈ ఖచ్చితత్వం ఉన్నది. దేవుని విషయాల్లో నేను ఈ మాటని దాటను అనే నమ్మకాన్ని దేవుని కలిగించాలి. చిన్న విషయాల్లో ఖచ్చితంగా మీరు నిలబడడం రాకపోతే డౌట్ లేదు, ఆ విషయంలో మీరు నిలబడలేరు. ఇప్పుడు ఏదైనా
మాకు తెలిసిన ఆయన మా దగ్గర నుంచి వెళ్ళినోడే. మా దగ్గర నుంచి వేరే ప్రాంతంకి వెళ్ళి సేవ చేస్తున్నవాడే. ఈయన ఏం చేశాడంటే ఆ ఊరు వెళ్ళిన తర్వాత ఆ ఊరిలో కట్టుబాట్లు, ఆచారాలు చాలా విపరీతంగా ఉంటాయి. ఆళ్ళు హైందవులో, క్రైస్తవులో తెలీదు. సాధారణంగా తెలీదు. వెళ్ళిన తర్వాత, "అన్నా ఇక్కడ పెళ్ళొకటి ఉంది, రావాలి" అని పాస్టర్ గారిని పిలిచాడు. "వస్తాను, మన పద్ధతులు తెలుసు కదా" అని అన్నాడు. తెలుసన్నా చెప్పాను. ఒక్క రాట వరకు ఏమైనా అవుతదా అన్నాడు. రాట. ఏస్తారంటే ఒక్క రాట వరకు ఏమైనా అవుతదా అని అడిగాడు. కుదరదు అనేసాడు పాస్టర్. అవ్వదు. అలాంటివి ఏమీ కుదరవు. నీకు తెలుసు కదరా అన్నారు. అంటే అదన్నా కొంచెం అన్నాడు. చూడనన్నా కొంచెం చూసి చూడనట్టు అంట. చూసి చూడనట్టు. అవ్వదు అని చెప్పేసాం. చెప్పేసిన తర్వాత, అయితే ఒక పని చేస్తానన్నా, ఈ కార్యక్రమంలో నేను చేసేస్తాను. ఆఖరిలో పెళ్లి మీరు చేసేయండి అంటున్నాడు. ఈయన అన్నీ చేసేస్తాడంట. రాట, ఆకులు, నేరేడువి అన్నీ కట్టేసి ఈయన చేసేస్తాను. నీ తంతో నేను చేసేస్తాను. మీరు లాస్ట్‌లో వచ్చి మీరు రిజిస్ట్రేషన్ చేసేయండి అంటున్నాడు. ఆయన చేసాడు అవన్నీ. అన్ని పనులు చేస్తాడు. ఏంటేంటి చేయాలో అన్నీ చేస్తాడు. 7 కొబ్బరికాయలంట, 7 స్త్రీలంట, ఏంటో రకరకాలు చేశాడండి. ఖచ్చితత్వంగా నిలబడడం రాకపోతే నువ్వు పనికిరావు దేవుడి పనికి. ప్రమోషన్ రాదు. ఖచ్చితంగా నిలబడడం రావాలి. ఈ మధ్యనే మా తమ్ముడు వాళ్ళ బ్రదర్, అంటే తమ్ముడు అంటే సొంత తమ్ముడు కాదులేండి, చర్చ్ మెంబర్లో ఒక తమ్ముడు. ఆ తమ్ముడిది వాళ్ళ నాన్నగారు చనిపోతే గొడవ ఇక్కడే మొదలైంది. వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ యేసుప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళ నాన్నగారు యేసుప్రభువుని నమ్ముకోలేదు. మిగతా వాళ్ళ హిందూస్ అంతా హిందువులే. వీళ్ళ ఇంట్లో వాళ్ళు యేసుప్రభువుని నమ్ముకున్నారు. వాళ్ళ నాన్నగారు చనిపోయారు. నాన్నగారు తాలూకు వాళ్ళ పెద్ద అన్నలు, తమ్ముళ్ళు అందరూ వచ్చేసారు. వీళ్ళు రెడీ అయిపోమన్నారు. రెడీ అయిపోరా, కర్మకాండ చేసేయాలి మా పద్ధతిలో అన్నాడు. ఈడన్నాడు, చనిపోయింది మా నాన్న కదా, మేము మా పద్ధతిలో చేసేసుకోమా అన్నాడు. గొడవకి సిద్ధపడుతున్నారు వాళ్ళు. అయితే ఈడేమో, మీ ఇష్టమైతే మీ పద్ధతిలో చేస్తానంటే మీరు చేసుకోండి, నన్ను కదపద్దు. నేను కానీ మా తమ్ముడు కానీ మా అమ్మ కానీ ఒక దూరం నిలబడి చూస్తూ ఉంటాం. మా పద్ధతిలో అంటే మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం, మీరు మాతో ఉండండి అని చెప్పాడు. అలా కుదరదు, మా పద్ధతిలోనే నువ్వే చెయ్యాలి, పెద్దోడు కొడుకు నువ్వే చెయ్యాలి అని. అవ్వదు అంటే అవ్వదు. శవాన్ని పెట్టుకుని దాదాపుగా 4-5 గంటలు గొడవే, బాడీని పెట్టుకుని. వీడు ఫోన్ చేసి, నా ఏం చేయమంటారో అని. ఏం చెప్పాలి, గొడవ అవుతుంది. అందరూ ఒకటి, 99 ఒకటి, ఈడు ఒకటి. అక్కడ మా చర్చ్లో ఉండే ఒక పెద్ద మనిషి వచ్చాడు. పెద్ద మనిషి వచ్చి, చేసి ఏమవుతుంది, నేను మా నాన్న చేస్తానువే అని చెప్తున్నాడు. నేను మా నాన్న చేస్తాను, చేస్తే నువ్వు కూడా ఏం కాదు, గొడవడం దేవుని చిత్తమా, అల్లరి రేగడం దేవుని చిత్తమా, సమాధానం కోల్పోవడం దేవుని చిత్తమా అని చెప్పి దేవుని వాక్యాలే అంటిస్తున్నాడు ఈ వ్యక్తికి. ఈ బుర్ర కొంచెం అటు ఇటు అయిపోయింది వెంటనే. అవును కదా, గొడవడం దేవునికి ఇష్టమా, ఇష్టం లేదా, ఇష్టం లేదు కదా అని అనిపించింది. వెంటనే ఫోన్ చేశాడు. చేశానా, ఏం చేయమంటారు అని. ఇదే టైం నువ్వు నిలబడాలి, ఇదే టైము నువ్వు నిలబడాలి. అక్కడ చెయ్యేసావా నువ్వు పడిపోయినోడే, డౌట్ లేదు. నువ్వు నిలబడిపోతే కుదరదు అన్నాను. నిలబడ్డమే రావాలి, ఆ ఖచ్చితత్వం రావాలన్నాను. సరే అన్నా, నాకు ఊపి వచ్చింది అడిగి. మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను, నా తమ్ముడు, మా అమ్మ ఏట్లోంచి చేపెట్టదు. మీరు కావాల్సింది అన్నీ చెప్పండి, మేము తెచ్చేస్తాం. ఏంటంటే కావాలి చెప్పండి, డబ్బులన్నీ మేము పెట్టేస్తాం. మేము మాత్రం అస్సలు ఏమి చేయం. ఒకడొచ్చి, అలా కదరా, కనీసం కొండ పెట్టుకుని 3 కొట్టే వరకైనా చూసి చాలు, మిగతాది మేము చేసుకుంటాం అని చెప్పాం. కనీసం చిన్నదైనా, మీ నాన్న కోసం రా, మీ నాన్న కోసం రా, మీ నాన్న ఆత్మ కోసం రా, మీ నాన్న ఆత్మశాంతి కోసం రా, మా కోసం కాదురా, మీ నాన్న కోసం రా అని ప్రేరేపిస్తుంటే ఆడు అలాగే నిలబడ్డాడు. మీరు ఎన్ని చెప్పినా నా దేవుని మాట నేను దాటను నిలబడ్డాడు ఆ వ్యక్తి. నా బైబిల్ నిన్ను దాటను, నువ్వేం చేసుకో. ఎన్ని తిట్లు తిట్టారంటే అన్ని తిట్లు తిట్టారు, ఎన్ని నిందలు వేయాలంటే అన్ని నిందలు వేశారు. మీ నాన్న నువ్వే చంపిస్తావు, మీ నాన్న మీ అమ్మ చంపిస్తుంది, మీ నాన్న మీ తమ్ముడే చంపిస్తాడు, బోల్డ్ నిందలు, భయంకరమైన నిందలు. అయినా
మీరు ఏమనుకుంటానండి అని మౌనంగా నిలబడి, నేను చెయ్యనండి, నేను చేయలేనండి. ఊర్లో ఉన్న పెద్దోళ్ళు వచ్చారు, వాళ్ళ పెద్దలందరూ వచ్చారు, వాళ్ళ కులపులందరూ పెద్దోళ్ళు వచ్చారు. మంచిగా బుజ్జగిచ్చి మాట్లాడుతున్నారు. ఒక్కసారికి చేసేస్తే ఏం నష్టమే లేదు, చేసేయ్ చేసేయ్ చేసే బతిమాలుతున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు. ఎన్ని చేసినా స్థిరంగా నిలబడాడు ఆ పిల్లాడు. మీరు తిట్టుకున్నా, మీరు మా నుంచి వేరైపోయినా, మీరు మమ్మల్ని వదిలేసినా, మీరు ఏమి చేసినా నా వాక్యానికి నేను విరుద్ధంగా నా పని ఏమి చేయను. నేను బాప్తిజం పొందినవాడు, రక్షణ పొందినవాడు, దేవుని రక్తాన్ని విలువ తెలుసు, దేవుని పిలుపుకి విలువ తెలుసు, నేను సిద్ధపడుతున్నాడు దేవుని పిలుపు కోసం. ఈ రోజు కనుక ఈ పని కనుక చేశానంటే నా పిల్లలకు నేను చెప్పలేను. అంత ఖచ్చితంగా నిలబడ్డాడు. ఆలోచించండి, 99 మంది మీ మీద పడతా ఉంటే చెయ్యి 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 అంటే నిలబడతారా? రోమించుకుని నిలబడతారా? దేవుడు నన్ను సేవకుడు అని పిలిచాడు. ఆ సేవకుడు అనే పిలుపుకి ఒక విలువ ఉంది, మర్యాద ఉంది, నాకంటూ ఒక భయం ఉంది, నాకంటూ ఒక ఖచ్చితత్వం ఉంది. నేను ఎక్కడా లొంగను. ఉందంతా, ఉంటుందంతా. ఆ పిలుపుకి ఆ విలువ ఇక్కడ తేలిపోద్ది. పిలుపుకి విలువ ఇక్కడ తేలిపోతుంది. నా పెళ్లి టైంలో నా మొండితనం ఏంటో మా అత్తోర్ సైడ్ అంతా వాళ్ళు చూశారు, మాటలు విన్నారు తప్ప ఆ మాటలు బట్టి ఈడేదో కొంచెం తేడాగాడే అన్నట్టుగా అనిపించింది వాళ్ళకి. ఖరాఖండిగా మాట్లాడుతున్నాను, కొంచెం వీటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఆచితూచి అడిగేయాలి అనే విషయం వాళ్ళకి అర్థమైంది. ఇంక పూర్తి వివరాలు నాకు తెలియదు నా గురించి. పెళ్ళి అయిపోయిన తర్వాత పెళ్లి విషయంలో, తాళబొట్టు విషయాలు, ఆచార విషయాలు అన్నీ సూటిగా మాట్లాడేశాను. వాళ్ళు ఆశ్చర్యంగా చూశారు. బలవంతంగానే కష్టం మీదే ఇలాంటి వాడు ఉండాలి అన్నట్టు అనుకుంటున్నారు, కానీ ఆచారాలు ఎక్కడో లావుతున్నాయి వాళ్ళకి. అది కూడా ఉంటే వీడు మంచోడు, ఆచారాలు ఉంటే కొంచెం బాగున్నాను అని అనిపిస్తూ ఉంది. మా ఊర్లో పెళ్ళి అయిన తర్వాత వాళ్ళు ఏవి రానివ్వలే అస్సలు. ఇప్పుడు వాళ్ళ ఊర్లో రిసెప్షన్, ఇప్పుడు నా కంట్రోల్ వాళ్ళ కంట్రోలా? నా ఊర్లో అసలు ఎక్కడికెక్కడ డోర్లు లాకులు, వాళ్ళని కదలలేవాలో నేను చెప్పింది చేయాల్సి వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఊరు వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత పరిస్థితులు అన్నీ ఆలవే, విషయాలన్నీ ఆలవే. వాళ్ళ పాస్టర్లు నేర్పించిన తంతులు, ఆచారాలు అన్నీ రకరకాలుగా ఉన్నాయి. వార్తలు ఏం పంపిస్తున్నారంటే, ఈ రామానాయుడు తెలుసా, నిమ్మల రామానాయుడు, ఈ పెద్ద లెవెల్ మినిస్టర్లు అందరూ వస్తున్నారు అప్పటికి. ఈయన టీడీపీ వాడు కాబట్టి ఆ రామానాయుడు మినిస్టర్, ఆ పెద్ద పెద్ద మినిస్టర్లు అందరూ వస్తున్నారు. వాళ్ళ మర్యాద కోసమైనా నెత్తి మీద అక్షింతలు వేస్తారంట. అక్షింతలు లేవా అని అడుగుతారు. అక్షింతలు ఒక్కసారికి వాళ్ళ మర్యాద కోసం ఏం చేసుకుంటున్నారు. అందరూ కాదంట, మళ్ళీ ఆ మినిస్టర్లు వస్తున్నప్పుడే వాళ్ళు వచ్చి వేసి ఆశీర్వదిస్తారంట నన్ను. మా మామయ్యగారు డైరెక్ట్గా నాకు చెప్పలేక 2-3 పంపించి, అడగండి అల్లుడు గారిని, ముగ్గురే వేస్తారు, ఆ మినిస్టరు, ఎమ్మెల్యే, అక్కడ ఉన్న ప్రెసిడెంట్ వేస్తారు, అంతే, ఇంకెవ్వరు వేయరు అని చెప్పిస్తున్నాడు మా మామగారు పంపించి. ఆ అక్షంతల పేట ఇక్కడికి వచ్చిందంటే దిగి వెళ్ళిపోతామని చెప్పాను. వీళ్ళు చెప్పు అని. అక్షంతల పేట ఇక్కడ కనపడిందా, అదే మూమెంట్ దిగి వెళ్ళిపోతాను, మా ఊరు వెళ్ళిపోతాను, మీ పిల్లలు తీసుకురండి మా ఊరు అని చెప్పాను. అలా చెప్పమంటారండి అన్నాడు. వినపడింది కదా, వెళ్ళాను. వెళ్ళి చెవులు చెప్పాడు. ఇలా అనుకుంటున్నాడు మా మాయ, ఆడంతైనా నా వాక్యానికి విరుద్ధంగా చేయకూడదు. నేను నిలబడాలి. ఖచ్చితత్వం, దేవుని పిలుపు పొందిన తర్వాత నీ లోపల ఖచ్చితత్వం అనేది లేకపోతే అటు ఇటు ఊగిపోతూ ఉంటే, ఏది పడితే చేస్తూ ఉంటే, ఎలా పడితే చేస్తూ ఉంటే నిన్ను దేవుడు నమ్మడు. చిన్న విషయాల్లోనే నమ్మకం చూస్తాడు దేవుడు. అలాంటి విషయాల్లో దేవునికి ఓటేస్తున్నావా, మనుషులకు ఓటేస్తున్నావా? మనుషులు చెప్పించేస్తున్నావా, దేవుని చెప్పించేస్తున్నావా? ఇక్కడ నీ పిలుపు యొక్క క్వాలిటీని చెక్ చేస్తాడు. ఎంత క్వాలిటీగా ఉంటున్నావు అనే విషయం ఇక్కడ చెక్ చేస్తాడు. పిలిచిన పిలుపుకు తగ్గ నిలబడడం రాకపోతే, ఆ భయం లేకపోతే, ఆ మర్యాద లేకపోతే, ఆ ఖచ్చితత్వం లేకపోతే, ఖచ్చితంగా దేవుని పనిలో, దేవుని సేవలో ఎప్పటికీ అదో పరలోకం కోల్పో.
కానీ ఛాన్సెస్ ఉన్నాయి కోల్పోవడానికి. నీలో ఆ భయము, నీలో దేవుని పిలికి మర్యాద, మీలో ఆ విషయంలో ఖచ్చితత్వం అనేది లేకపోతే డౌట్ లేదు, దేవుడి నుంచి తొలగిపోయే అవకాశం చాలా ఉంటాయి. ఇప్పుడు నేను మాట్లాడుతున్న విషయాలన్నీ కూడాను మీరు సేవకులుగా దేవుడే మిమ్మల్ని పిలిచాడు కనుక ఇవన్నీ మీలో ఉండాలంటున్నాను. ఫస్ట్ది ఏంటి చెప్పండి? ఫస్ట్ది మర్యాద, రెండోది భయం కలిగి ఉండడం, మూడోది నమ్మకత్వం ఉండాలి, నాలుగోది ఖచ్చితత్వం. ఈ వారం ప్రాక్టీస్ చేయండి. ఈ 4 విషయాలు మీరు ప్రాక్టీస్ చేయండి. ఆ మర్యాద ఉండాలి, ఆ భయం ఉండాలి, ఆ నమ్మకత్వంతో ఉండాలి, ఉండి ఈ విషయాలు ఖచ్చితత్వంగా ఉండాలి. నేను ఈ విషయం దాటి వెళ్ళను. ఈ 4 ప్రాక్టీస్ చేయండి. మిగతావి నేను వచ్చే వారం మాట్లాడతాను. వచ్చే వారంకి మరలా ఇంకా విషయాలు దేవుని సేవలో ఎలా నిలబడాలి, ఒకవేళ మీకు ప్రమోషన్ రావాలంటే ఏం చేయాలో ఇవన్నీ కూడా వచ్చే వారం మేము నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు చెప్పిన విషయాలన్నీ గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఏంటి? దేవుని పిలుపు విషయంలో ఒక మర్యాద ఉండాలి. రెండోది దేవుని పిలుపు విషయంలో దేవుడు నన్ను పిలుచున్నాడనే భయము మీ లోపల ఉండాలి. 3 నమ్మకంగా ఉందాం. ఈ వారం అంతా దేవుని పిలుపు విషయంలో నమ్మకంగా ఉందాం. 4 ఖచ్చితంగా ఉండాల్సిన విషయాలు ఎక్కడ కూడా తప్పద్దు. ఈ ఖచ్చితత్వాన్ని పాటించే ప్రయత్నం చేద్దాం. కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. ప్రభా, మీరు మమ్మల్ని పిలిచిన ఆ పిలుపు ఘనమైనది, ఘనత కలిగింది. ఎందుకంటే ఈ సృష్టిని సృష్టించిన వాడు నువ్వు. అలాంటి వాడు నీకు పనివాడిగా మమ్మల్ని పిలవడం మా భాగ్యం. ఇది ఒక బిరుదు కాదు. దేవుని సేవకుడు అని అనిపించుకోవడం, పిలిపించుకోవడం ఇదేమీ బిరుదు కాదు. ఇది ఒక బాధ్యత. మాకు ఇవ్వబడిన ఈ బాధ్యత ఇన్నాళ్ళు మాకు తెలియలే, మేము కూడా నీ పనివారమే అని. ఇక మీదట మాకు తెలిసింది కనుక మేము ఖచ్చితంగా ఆ పిలుపు మీరిచ్చారు కనుక ఆ పిలుపు విషయంలో మేము ఆ పిలుపుకి ఒక మర్యాద రూపంగా మా జీవితాలని ఆ పిలుపు ఒక మర్యాద మేము ఇచ్చేలాగా మాకు సహాయం చేయమని అడుగుతాం. ఎక్కడ కూడా ఆ పిలుపు విషయంలో మేము చులకన భావంగా, నిర్లక్ష్యం భావంగా మేము ఉండకూడదు. ఇదిగో ఏ పిలుపు అయితే మమ్మల్ని పిలిచావో ఆ పిలుపు విషయంలో మేము భయము ఖచ్చితంగా ఉండాలి. ఆ భయం లేకుండా మేము ఉన్నామంటే ఆ పిలుపుకి మేము విలువ ఇవ్వట్లేదని అర్థం. మాకే పిలుపు అయితే ఇచ్చావో ఆ పిలుపు విషయంలో మేము నమ్మకంగా పనిచేయాలి. అనేక విషయాలు మేము ఆ నమ్మకంగా పనిచేసే వరకు లేము. కొన్ని విషయాల్లో నమ్మకంగా పనిచేస్తాం, కొన్ని విషయాల్లో ఆ నమ్మకత్వాన్ని మేము కోల్పోతాం. మీరు మమ్మల్ని నమ్మాలి. ఆ విషయంలో, ఆ పని విషయంలో, మీరు మాకు అప్పచెప్పిన పని విషయాల్లో అలా మమ్మల్ని మార్చమని అడుగుతుందండి. మాకు ఏ పిలుపునైతే ఇచ్చావో సేవకులమి అని ఖచ్చితత్వం కలిగిన సేవకుడిగా మేము మారాలి. మాలో అనేక మార్లు మేము తప్పిపోతున్నాం. మనుషులు చెప్పేవి చేస్తున్నాం, మనుషుల ఆలోచన ప్రకారం చేస్తున్నాం, మనుషుల కోసమే మేము ప్రయాసపడుతున్నాము. మాలో ఉన్న ఆ ఖచ్చితత్వం మేము ఎలా చేసుకోవాలో, ఎలా మార్చుకోవాలో, బలం ఎలా పొందుకోవాలో మాకు నేర్పించమడుతున్నాం. ఖచ్చితంగా ఉండాలనే విషయం మాకు తెలిసినప్పుడు మేము తప్పిపోకుండా ఉండాలి. తీసుకుంటున్న నిర్ణయాల్లో వాక్యానికి విరుద్ధంగా ఏదైనా ఉంటే, నీకు ఆయాసకరంగా ఉండేవి ఏవైనా ఉంటే మేము ఇంక మీద మేము చేయం. మా బైబిల్ చెప్తుంది, మా మాటలు చెప్తుంది, మా దేవుడు గీసిన గీతను మేము దాటి వెళ్ళము అని మాలో ఒక ఖచ్చితత్వం కలిగేలాగా మా హృదయాల్ని మార్చమని అడుగుతున్నాం. మాలో ఉన్న ఆ బలహీనత పోయి నిఖాసుగా మేము దేవుని వాక్యంలో దేవుని వాక్యాన్ని దాటక మేము మా జీవితాల్ని సంపూర్ణమైన విశ్వాసం కలిగి నీ సేవకుడిగా మేము మారడానికి మాకు సహాయం చేయండి. ఏ విషయాలైతే మమ్మల్ని వెనక్కి లాగుతున్నాయో ఆ విషయాలపైన విజయాన్ని ఇచ్చి మేము నీ సేవకుడిమి, మీరు మెచ్చిన సేవకులమి